ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మనం పాపమును గురించి అనేకమైనటువంటి నిర్వచనాలు మనం వాక్యంలో ధ్యానిస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ప్రేమించకపోవడం పాపము. కానీ మరొక కోణంలో మనం చూసినట్లయితే మేలైనది ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంటే ఏది మంచో ఏది చెడో గుర్తించగలిగేటువంటి స్థాయికి వచ్చారు. అది తెలుసు, ఇలా చేయాలి, ఇది చేయకూడదు అని. అది తెలిసి కూడా అలాగూ చేయక తప్పిదము చేసినట్లయితే, త్రోవ తప్పినట్లయితే గనక అటువంటి వారికి పాపము కలుగునని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అంటున్నారు, ఎవరైతే వారి యొక్క పాపములను ఒప్పుకుంటారో వారిని నేను క్షమిస్తాను అని అంటున్నారు. అది యోహాను పత్రిక 1వ అధ్యాయము మనం చూస్తాము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మేలైనది ఎరిగి అలాగ చేయకపోవడం వల్ల పాపము కలుగుతుంది. ఓకే, పాపం కలిగింది, పాపులుగా మార్చబడ్డారు. అలానే దేవుడు పాపులను అందరినీ నరకానికి పంపించడానికి సిద్ధపడ్డాడా అంటే కాదు. ఆయన పాపులను క్షమించడానికి ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఆయన పాపులను అసహ్యించుకునేవాడు కాదు, పాపులను ద్వేషించేవాడు కాదు. ఆయన పాపాన్ని మాత్రమే ద్వేషించేవాడు, పాపాన్ని మాత్రమే ఆయన అసహ్యించుకుంటాడు. పాపులను ఆయన అసహ్యించుకోడు, పాపులను ఆయన ప్రేమిస్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. మరి ఆ పాపాన్ని మాత్రం మనం విడిచిపెట్టినట్టయితే ప్రభు ఆ పాపాన్ని తీసివేసి పవిత్రులుగా మార్చి పరలోకాన్ని ఇస్తానని చెప్తున్నారు. కనుక మేలైనది ఎరిగి, ఏంటిది మేలు అంటే యేసే రక్షకుడని ఎరిగి ఉండడం మేలు. ఆయనే పరలోకాన్ని ఇస్తాడు అని ఎరిగి ఉండడం అది మనకు మేలు. దేవుని ఆరాధించడం మనకు మేలు, ఆయన స్తుతించడం మనకు మేలు, ఆయన సన్నిధికి చేరడం, ఆయన సన్నిధిలో ఆయన్ను ఘనపరచడం అది మనకు మేలు, ఆయన వాక్యాన్ని ధ్యానించడం మేలు, ప్రార్థించడం మనకు మేలు. అయితే ఇది చేయగలిగి ఉండి అది చేయాలని తెలిసి కూడా చేయకపోతే, అబద్ధం ఆడకూడదు అని తెలుసు, పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు తెలుసు, దొంగతనం చేయకూడదు తెలుసు, తోటి వారిని హింసించకూడదు తెలుసు, గొడవలకు దిగకూడదు తెలుసు, బూతులు మాట్లాడకూడదు తెలుసు, సినిమాల ముందు సమయాన్ని వ్యర్థము చేయకూడదు తెలుసు, ఆ నీలి చిత్రాలు చూడకూడదు తెలుసు, వాక్యాన్ని చదవాలి తెలుసు, ప్రార్థన చేయాలి తెలుసు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి తెలుసు, ఆయన సన్నిధికి వెళ్ళాలి తెలుసు. ఇవన్నీ తెలిసి ఉండి కూడా ఇవి చేయకపోతే ప్రభు అంటున్నారు, అటువంటి వారికి పాపము కలుగును. అయితే ప్రభు ఆ పాపాన్ని నుంచి విడిపించడానికి నేడు మనకి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి ఏం జరిగిందంటే, ఒక గొప్ప రాజు గొర్రెలు కాసుకునేటువంటి ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించి అతన్ని రాజుగా చేశాడు. రాజుగా చేస్తే ఈ రాజు అయిన వ్యక్తి రాజయ్యేంత వరకు ఎంతో పూర్ణ హృదయముతో ఆజ్ఞానుసారంగా జీవించిన వ్యక్తి రాజు అయిన తర్వాత డబ్బు, ప్రఖ్యాతి, పేరు, వైభవము, ఘనత, గౌరవము అన్నీ వచ్చిన తర్వాత ఈ రాజు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించడానికి ఒకసారి ఏం చేశాడంటే, ఆయన చెప్పిన వాటిని చేయక మేలైనది ఎరిగి అలాగ చేయకుండటం వలన అతనికి పాపం కలిగింది. ఎట్లా కలిగింది? అతనికి తెలుసు అతను ఎందుకొరకు ఏర్పరచబడ్డాడు. మంచి యుద్ధ ప్రావీణ్యుడు. ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతనికి తోడై ఉన్నందున ప్రతి యుద్ధములు కూడా చాకచక్యంగా సులువుగా జయాన్ని పొంది తిరిగి వస్తాడు. అటువంటి యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు. అటువంటి వ్యక్తి ఒకసారి యుద్ధం జరుగుతుంటే తాను యుద్ధ రంగానికి వెళ్లాల్సినటువంటి అధిపతిగా, నాయకుడిగా ఉన్నటువంటి ఈ దావీదు అనేటువంటి వ్యక్తి యుద్ధానికి వెళ్ళక సైన్యాన్ని యుద్ధానికి పంపించి సైన్యాధిపతి అయినటువంటి యోవాబును వారి మీద అధికారిగా ఉంచి యుద్ధానికి పంపించాడు. ఈ మాట మనం 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును వారిని ఇజ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. యుద్ధానికి ఈయన వెళ్ళకపోగా సైన్యాన్ని పంపించి మౌనంగా ఉన్నాడు. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కానీ
ఇది జరుగుతూ ఉంది. మేబీ ఒక వారం జరుగుండొచ్చు, నెల జరుగుతూ ఉండొచ్చు. ఇలా జరుగుతూ ఉంది. దావీదు వెళ్ళట్లేదు, రెస్ట్ తీసుకుంటున్నాడు, యెరూషలేములోనే నిలిచిపోయాడు. ఒకానొక దినమందు, అంటే ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనపడెను. నిద్రపోయి లేచిన తర్వాత ప్రార్థన చేస్తారు జనరల్గా. ఈ ఆరాధన వీరుడు కూడా ప్రార్థన చేసేవాడు మరి ఇంతకుముందు. ఇప్పుడు చేయకపోవడం వల్ల ఆ యొక్క మిద్దె మీదకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉండగా ఒక స్త్రీ కనిపించింది. యుద్ధము చేయాల్సినటువంటి యుద్ధ వీరుడు యుద్ధము చేయక ఇంట్లో ఉండి పడక మీద పరుండడం వలన, అతడు నిద్రించి లెగడం వలన, అతడు ప్రార్థన చేయకపోవడం వలన పాపములో పడిపోయాడు. యుద్ధము చేయాలి, రాజు యొక్క నియమము. యుద్ధ రంగంలో ఉండాలి, ఒక నాయకుడి పని. తన రాజ్యంలో ఉన్నటువంటి ఎవరికి హాని చేయకూడదు. ఒక రాజ్యరకంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం. పాపము చేయకుండా జనులను కాపాడడం రాజు యొక్క కర్తవ్యం. వీటిని విడిచి రాజు చేసినటువంటి తప్పిదములు మేలైనది ఇది ఎరిగి కూడా అతడు ఇవన్నీ తప్పాడు. ప్రభు అంటున్నారు, దావీదు నీకు పాపము కలిగింది. అయితే పాపములో ఉన్నటువంటి దావీదును దేవుడు నరకానికి పంపించాలని సిద్ధపడ్డా? లేదు. దావీదు నువ్వు పాపం చేశావు, నీకు అర్థం కావట్లేదు, అతనికి అర్థం కాలేదు, అతను తప్పు చేశాడన్నటువంటి ఆ యొక్క పరిపక్వతకు అతను రాలేకపోయాడు. అది తప్పు అని తెలిసి కూడా దాన్ని తప్పుగా ఎంచలేకపోయాడు, సరి చేసుకోలేకపోయాడు, మారు మనసు పొందలేకపోయాడు. తన సేవకుడైనటువంటి నాతాను అనేటువంటి ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు తన తప్పును గుర్తించి నేను పాపము చేశాను అన్నాడు. అయితే దేవుడు, పాపము చేశావు, నేను నరకానికి పంపించను, కానీ నీ పాపానికి శిక్ష తప్పదు. అయ్యా, నేను రాజుని, ఒకప్పుడు ఏ స్థానంలో ఉంటే నువ్వు ఏ స్థాయికి నన్ను తీసుకొచ్చావు, నేను ఆరాధన వీరుణ్ణి, నేను యుద్ధ శూరుణ్ణి, నీ యుద్ధ నుంచి నాకు ఎన్ని తలాంతులు ఎన్ని వరాలు ఇచ్చావు అని దేవుడు అంటున్నారు, దావీదు నీకు ఇచ్చిన తలాంతులు, నీ గొప్పతనము, నీ నీతిమత్వము, ఇవన్నీ నీ పాపంలో నుండి నిన్ను విడిపించలేవు. నువ్వు పాపము చేశావు, నిశ్చయంగా నీ పాపానికి శిక్ష తప్పదు అని దేవుడు ఆ యొక్క శిశువును, అనగా దావీదు ఏ స్త్రీ చేత పాపం చేశాడో ఆ బెత్షెబా అనేటువంటి శిశువును దేవుడు సంహరించాడు. ఆ శిశువు మరణించడం ద్వారా దావీదుకి శిక్ష వచ్చింది. మరియు తన సొంత కుటుంబంలో సొంత కుమారుడి చేత అతడు వెలివేయబడ్డాడు. అతడు పోరాటాలకు అతని కుటుంబంలో నుండే తన సొంత కుమారుల ద్వారా అతడు వ్యతిరేకతలను ఎదుర్కొన్నాడు, బహు శోధనలను అనుభవించాడు, పారిపోయాడు, గుడారాల్లో దాక్కోవాల్సి వచ్చింది, గుహల్లో దాక్కోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అతడు మేలైనది ఎరిగి అలాగూ చేయకపోవడం వల్ల అతనికి పాపం కలిగింది. కానీ పాపానికి దేవుడు నరకానికి పంపించట్లేదు, కానీ శాపాన్ని విధించట్లేదు, కానీ శిక్ష మాత్రం తప్పదు. రాజ్య సింహాసనం మీద నేను కూర్చోబెడితే, నీకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తే, మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చొని సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటే పాపానికి శిక్ష తప్పదు. మేలైనది ఎరిగియు ఈరోజు ఆదివారం, ఈరోజు దేవుని సన్నిధిని ఆరాధించాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయన సన్నిధిలో సాక్షిగా నేను నిలబడాలి, నిండు మనసుతో ఆయన స్తుతించాలి. ఇది ఎరిగియు అలాగూ చేయకపోతే ప్రార్థన చేయాలి, వేకువజామున లేచి ఆయన వాక్య ధ్యానం మనం కలిగి ఉండాలి, వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిదినం వినాలి అనేటువంటి ఆలోచన ఎరిగి కూడా, మేలైన క్రియలు ఎరిగి కూడా అలాగూ చేయకపోతే కనుక ప్రభు సెలవిస్తున్నాడు, దానికి పాపం కలుగుతుంది. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే పాపమును ఒప్పుకుంటే మరణం నుండి తప్పిస్తాడు. అయితే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పాపానికి తగినటువంటి శిక్ష మాత్రం తప్పదు. అది రాజైనా, మంత్రి అయినా, దాసుడైనా, యజమానుడైనా, ఎవరైనా. రాజు, దావీదు రాజు గొప్ప పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వ్యక్తి, కానీ అతనికి శిక్ష తప్పలేదు. కనుక నేటి దినాన మనం మేలైనది ఎరిగి అలాగూ చేయకపోతే ప్రభు సెలవిస్తున్నారు, అది మనకి పాపము కింద అవుతుంది. కనుక మనం మేలైనది ఎరిగి అలాగూ చేద్దాం. ఈ వాక్యం వింటున్న ప్రతి వారితో ప్రభు సెలవిస్తున్నాడు, నీవు మేలైనది ఎరిగి ఉన్నావు, అలాగూ చేయము, నీకు పాపము కలగకుండా నేను నిన్ను రక్షిస్తాను. కానీ ఎరిగి కూడా అదే పాపం చేస్తూ ఉంటే, వాక్యం తెలిసి కూడా నువ్వు కూడా అదే పాపం చేస్తూ ఉంటే, దేవుడు నన్ను ఎరిగి ఉండి కూడా నువ్వు అదే పాపం చేస్తూ ఉంటే, ఇది ఎలాగా? సాతానుగాడు మీ మీద శిక్షించడానికి వాడు అనుమతి పొంది ఉన్నాడు. కాబట్టి వాక్యం ఏంటంటే ప్రతి వారం ఆయన సన్నిధిలో నిర్దినాన మేలైనది ఎరిగి మేము అలాగే చేస్తాం ప్రభా అని తీర్మానం చేసుకున్న ప్రతి వారికి దేవుడు యొక్క హస్తము తోడుగా ఉండి కాపుదల క్షేమాన్ని దయచేయను గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయం నీరుకట్టు ఫలము చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్ను మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభావ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని నెట్టిన పాపమును గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని బయలుపరిచారు. నిజమే ప్రభావ, ఆజ్ఞాతిక్రమమే పాపం అనుకుంటాం, కానీ మేలైనది ఎరిగి అలాగూ చేయకపోతే పాపం కలిగిద్దని మీరు తెలియజేశారు. మేలైనది మేము చేయగలిగిన వారము ప్రతిదీ పరిశుద్ధతగా పవిత్రంగా జరిగించాలి, మనసును కాపాడుకోవాలి, హృదయాన్ని దేహాన్ని కాపాడుకోవాలి, నిష్కలంకంగా ఉండాలి, లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు ఎరిగి కూడా అలాగే చేయకపోవడం వల్ల మందిరానికి వెళ్ళాలి అని ఎరిగి కూడా ప్రార్థన చేయాలి అని ఎరిగి కూడా దేవుడు చెప్పినటువంటి స్థానంలో నిలబడాలి అని చెప్పినప్పటికీ అది ఎరిగి కూడా అవి చేయకపోతే పాపం కలుగుతుందని మీరు తెలియజేశారు. తండ్రి, నేటి దినాన ఈ వాక్యమైన వారందరూ నీతో తీర్మానం చేసుకుంటూ వారి మేలైనది ఎరిగి అలాగ చేస్తానని తీర్మానం చేసుకుంటూ ఉండగా వారి తీర్మానాలను స్థిరపరచండి, వారికి అవిధేయతను మన్నించండి, వారికి క్షమాపణ దయచేయండి, శిక్ష నుండి తప్పించండి. తెలిసి తెలియక ఒకవేళ ఏమైనా తప్పిదములు చేస్తుంటే మన్నించండి తండ్రి. నీవు కృపతో జ్ఞాపకం చేసుకోండి. పాపం వల్ల వచ్చి జీవితం మరణం, ఆ మరణం నుండి తప్పించండి. ప్రభువానికి స్తోత్రం. వారందరూ నీ వైపు త్రిప్పబడి మారు మనసు పొందుకొని రక్షణలోకి నడిపించబడినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని ప్రతి వారి జీవితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మిక వృద్ధిని కలుగు చేయండి. తండ్రి నీకు స్తోత్రము స్తోత్రం తండ్రి. మరి ప్రతి అవసరం అక్కరని మహిమశలు తెచ్చండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను, దీవెన దయచేయండి. కుటుంబాల నెమ్మదిని, సమాధానం దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి గొప్ప జయాన్ని అనుగ్రహించమని, నూరంతలుగా వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.